హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. కొత్త ప్రభుత్వాలు ఉద్యోగులకు సంబంధించి డిఏని అయితే పెంచడం జరుగుతుంది. ఆ పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ఇట్లాంటి పరిస్థితుల్లో త్వరలో కేంద్ర ప్రభుత్వం కూడా ఉద్యోగులకు డిఏ కానుకగా అయితే ఇవ్వనుందండి. ఇక ఈ సమయంలోనే సిక్కిం ప్రభుత్వం కూడా తమ ఉద్యోగులకు శుభవార్త అయితే చెప్పింది. సిక్కిం ప్రభుత్వ ఉద్యోగులకి తన ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు పెద్ద బహుమతిని అయితే ఇచ్చిందండి. రాష్ట్ర ఉద్యోగుల కరువు భత్యాన్ని 4% పెంచే ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది. మొత్తానికి సిక్కిం కొత్త ప్రభుత్వ ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తయాంగ్ తన తొలి కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ఉద్యోగులకి గొప్ప వార్తనైతే అందించారు. ఇక సీఎం అధ్యక్షతన జరిగినటువంటి ఈ కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకున్నామని, కరువు భత్యాన్ని 4% పెంచుతూ ఉత్తర్వులు కూడా జారీ చేశామన్నారైతే అని చెప్పారు. ఇక సిక్కింలో క్రాంతికారి మెర్చా ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఈ విధంగా అయితే డిఏ పెంచడం, డిఏ పెంపు తర్వాత ఇంటి అద్దె భత్యం, రవాణా భత్యం, పిల్లల విద్యా భత్యం, పర్యటన సమయంలో రవాణా భత్యం, డిప్యుటేషన్ అలవెన్సు, పెన్షన్ కోసం ఫిక్స్డ్ మెడికల్ అలవెన్సు, హై క్వాలిఫికేషన్ అలవెన్సు, లీవ్ ట్రావెల్ ఎన్హాన్స్మెంటు, లీవ్ ఎన్హాన్స్మెంటు, నాన్ ప్రాక్టీస్ అలవెన్స్ వంటివి కూడా పెరిగాయని అయితే చెప్పడం జరిగిందండి. ఈ విధంగా కొత్త ప్రభుత్వాలు ఏర్పడి ఈ విధంగా డిఏను కానీ ఏదో ఒకటి ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెబుతూ ఉంది. ఇక ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి కూడా అతి త్వరలోనే శుభవార్త అయితే రానుందండి. జరగబోయేటువంటి ఉద్యోగ సంఘ నేతలతో సీఎం భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి గుడ్ న్యూస్లు అయితే చెప్పే అవకాశం అయితే ఉందన్నట్టు సమాచారం. ఐఆర్ ప్రకటన కూడా ఉండబోతున్నట్టు ఈ నెలలోనే సమాచారం అయితే రావటం జరిగిందండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.